ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ రీతిగా మరొకసారి దేవుని మాటలను ధ్యానించుటకు దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు. ప్రియమైన వారలారా, దినదినము నూతనమైన మాటలతో మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను ధ్యానిస్తున్నప్పుడు ఏ వాక్యం మన హృదయాన్ని తాకుతుందో మనకు తెలియదు. తాకిన ఆ వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకొని దేవునికి ప్రీతికరంగా ఇష్టకరంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ ఇంకా దేవునికి దూరంగా ఉండి ఆయన వాక్యానికి దూరంగా ఉన్నట్లయితేనా, దేవా ఈ క్షణంలో నువ్వు నన్ను దర్శించు తండ్రి, నీకు సమీపంగా ఉండి నీ సన్నిధానంలో చేరి నీ మాటలు ధ్యానించే భాగ్యం, నిన్ను ఆరాధించే ధన్యత మా కుటుంబానికి నాకు అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మంచిది. నేటి దినకాలంలో గడిచిన కాలంలో చాలామంది స్త్రీలను గురించి మనం ధ్యానించి ఉన్నాం కదండి. మరొకసారి కొంతమంది స్త్రీలు వారి యొక్క ధైర్య సాహసాల వల్ల వారి కుటుంబాలకైతేనేమి, అంత మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా వారికి, వారి పట్టణాలకు, వారి సమూహాలకు ఎలా ధైర్యంగా వారు ప్రకటించారో, వారి ధైర్యాన్ని ఎలా కనపరిచారో పరిశుద్ధ గ్రంథంలో చాలామంది స్త్రీలు ఉన్నారు. కానీ సమయానుకూలంగా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాను. వారి యొక్క ధైర్యాలను, వారి యొక్క సాహస క్రియలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఏదో ఒక చోట బలహీనంగా ఉంటాం. మనం అన్నిట్లో ధైర్యంగా ఉండలేం. బలహీనమైన ఘటము అని దేవుని వాక్యమే తెలియజేస్తుంది. కాబట్టి దేవా, నీ పరిచర్లో అయినా, నీ మాటలు ధ్యానించుటలో అయినా, నీ మాటలు ప్రకటించుటలో అయినా ధైర్యంగా నన్ను వాడుకో తండ్రి అని మనం దేవుని సన్నిధానంలో మొరపెట్టినట్లయితేనా దేవుడు బహుబలంగా మనల్ని ఆశీర్వదించి ధైర్యంగా ముందుకు నడిపించేవాడుగా ఉన్నాడు. నేటి దినకాలం ఏర్పాటు చేసుకున్న అంశ భాగం ఏదనగా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ధైర్యవంతులైన స్త్రీలు ఆలోచనలో అయినా, కుటుంబాన్ని నడిపించే విధానంలో అయినా కానీ ఆ శక్తి ఎలా వస్తుంది అంటే దేవుని సన్నిధానంలోనే, దేవుని వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు, దేవునికి మొరపెడుతున్నప్పుడు బలహీనులను బలపరిచేవాడు మన దేవుడు కదండి. మనల్ని అందరినీ దేవుడు బలపరచాలి, ధైర్యంగా నింపాలని మా ప్రార్థన. మూల వాక్యముగా పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము, కీర్తనల గ్రంథము 68వ కీర్తన 11వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుకుందాం. 11వ వచనంలో, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేనిని ప్రకటించే స్త్రీలు? దేవుని మాటలను ప్రకటించే స్త్రీలు, దేవుని నామాన్ని భుజము పైన పెట్టుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని నామాన్ని ఉచ్చరిస్తున్న స్త్రీలు ధైర్యవంతులు అంట, గొప్ప సైన్యము అంటున్నారు. ఇంకా బలహీనంగా ఉన్నారేమో. మీలో వస్తున్న ఆలోచనలను బట్టి దేవుని సన్నిధానంలో మీరు ప్రార్థిస్తున్నప్పుడు కనీసము మీ కుటుంబంలో అయినా దేవుని మాటలను ప్రకటిస్తూ దేవుని మాటలు చెప్తున్నప్పుడు మీరు కూడా ఒక గొప్ప సైన్యం కదండి. కొంతమంది స్త్రీలు ఉన్నారు ధైర్యంగా సమూహంగా ఉండి వారి కుటుంబాలను ఎలా రక్షించుకున్నారు కదా. వాళ్ళని చూసినట్లయితేనా ఆ ధైర్యాన్ని కూడా మనకు కావాలనిపిస్తుంది. మొదటిగా మనం చూసినట్లయితేనా యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుదామండి.
నూను కుమారుడైన యెహోషువ నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, వేగులు వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకై ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. ఎన్నో సందర్భాలు కదండి, కానీ ఒక విషయము పదే మనకు వస్తుంది. ఆ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాము అంటే అందులో ఇంకా దాగి ఉన్న అర్థాలను గైకొనుటకు మాత్రమే కదండి. ఇక్కడ గమనించినట్లయితేనా మోషే యొక్క నాయకత్వంలో గొప్ప సైన్యము బయలుదేరింది. బానిసత్వంలో నుంచి దేవుడు విడిపించి, ఇదిగో నన్ను ఆరాధించుటకు కానాను అనే దేశానికి ప్రాంతానికి రండి అని మోషేను నాయకుడిగా నిలిపి 6 లక్షల కాలుబలం, ఇంకా ఎంతోమంది సైన్యం ఉంది, సమూహం ఉంది, వస్తున్నారు. సనుగులు ఉన్నాయి, గొనుగులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కట్లు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ప్రతి వాటిని మోషే దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చుకుంటూ అంత జనాంగాన్ని అంత సమూహాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నారు. మోషే యొక్క కాలం తీరిపోయిన తర్వాత ఇదిగో మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నాడండి యెహోషువ గారు. మోషే చేసే ప్రతి పనులలో, దేవుడు ఆరాధించే విధానంలో గుడారము దగ్గరే మోషేని కనిపెట్టుకుంటున్నాడు. గొప్ప నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడు. మోషే మృతి పొందిన తర్వాత ఇంత జనాంగాన్ని, ఇంత సైన్య సమూహాన్ని ఎలా నడిపించాలి, ఎవరు ముందుకు తీసుకొని పోతారు అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నూను కుమారుడైన యెహోషువను నిలిపి, అలనాడు మోషేకు నేను ఎలా తోడుగా ఉన్నానో, ఎంత ధైర్యంగా నడిపించినానో, నేను కూడా నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడకు, జడియకు, నిబ్బరంగా ఉండి, ఇదిగో నేను తోడుగా ఉంటాను కాబట్టి నువ్వు ధైర్యంగా ఈ జనాంగాన్ని నడిపించున్నప్పుడు యెహోషువ నడిపిస్తున్నాడు. దేవుడు తోడుగా ఉండి యెహోషువ అనేక పట్టణాలను జయిస్తూ జనాలను ఈ 6 లక్షల కాల్వలనందరినీ పిలుచుకొని వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు ఇక్కడ యెరికో పట్టణం అని ఒక ప్రాంతం వచ్చింది. ఆ ప్రాంతం యొక్క పరిసరాలు ఎలా ఉన్నాయి, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, వారిని ఎలా ఎదిరించాలి, ఏ రీతిగా మనం వెళ్ళాలి అని మూకుమ్ముడిగా ఒక్కసారిగా అందరూ వెళ్ళలేదండి. ఆ ప్రాంతాన్ని చూడ్డానికి 2 వేగులు వాళ్ళను పంపినప్పుడు ఇదిగో ఆ ప్రాంతంలో హీనమైన స్థితిలో, అంటే ఆమె బాగానే బ్రతుకుతుంది కానీ ఆమె జీవితం హీనకరమైనది, దౌర్భాగ్యమైనది, చెప్పుకోదగ్గ జీవితం కాదు. పాప జీవితంలో జీవిస్తున్నది ఎవరు? రాహాబు ధైర్యవంతురాలు ఎట్లా అవుతుంది, ఆమె ఎట్లా సైన్యం అవుతుంది అని మీకు అనుమానం రావచ్చు. చూడండి, బలహీనమైన ఘటాన్ని బలంగా చేసేవాడు మన దేవుడు. ఆమె జీవితం ఎన్నిక లేనిది, ఏమాత్రం ఉపయోగకరం లేనిది, అనేక కుటుంబాలను పతన స్థితిలోనికి తీసుకొచ్చిన జీవితం ఆమె జీవితం. అలాంటి జీవితం జీవిస్తున్న ఆమె దగ్గరికి ఈ వేగుల వారు వచ్చి ఆ యెరికో యొక్క సమాచారం తెలుసుకోవాలన్నప్పుడు ఆ యెరికో రాజుకు సమాచారం వెళ్ళిపోయింది. ఎక్కడైనా కానీ ఇలాంటి జీవితం జీవిస్తున్న వారు ప్రత్యేకంగా ఉంటారండి. ఊరి మధ్యలో ఉండరు, ఊరి వెలపట ఉంటారు, పైన దూరంగా ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి సమాచారం కనుక్కోవడానికి వస్తూ ఉంటారు కొంతమంది. ఆ స్థితిలోనే ఈ వేగులు వారు వచ్చినప్పుడు, ఈ విషయం రాజుకు తెలిసినప్పుడు
రాజు కొంతమందిని పంపించినప్పుడు ఆమె బహుధైర్యంగా మాట్లాడిందండి. ఎలా మాట్లాడింది? అవునయ్యా, నా దగ్గరికి వచ్చారయ్యా, కొద్దిసేపు ఉన్నారు, ఇదిగో వెళ్ళిపోయారు. మీరు తొందరగా వెళ్ళి పట్టుకుంటే వాగు దాకముందే వాళ్ళని మనం పట్టుకోవచ్చు. ఆ యెరికో పట్టణం యొక్క ప్రాకారం యొక్క వాకిళ్ళు వేయకముందే మీరు వెళ్ళండి అన్నప్పుడు ఆమె బహుధైర్యంగా, ఎక్కడ బిడియం లేకోకుండా, భయము లేకోకుండా, వాళ్ళకు అనుమానం అనేది కలగనీయకోకుండా చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చి సమస్య నుంచి తప్పించుకోగలిగింది వారి నుంచి. ఈ వేగుల వారిని దాచిపెట్టిందని. అలా చేయడానికి గల కారణం ఏమంటే, ఈ 2వ అధ్యాయము 10 వచనాల కానుంచి చదువుతున్నప్పుడు ఆమె సర్వాధికారైన దేవుణ్ణి తెలుసుకోగలిగింది. ఒక అన్యురాలు, పాప జీవితం జీవిస్తున్న స్త్రీ, ఆమె దేవుని యొక్క మాటలనైతేనేమి, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు, అద్భుతమైన కార్యాలు, అంత జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు వారిని ఏ రీతిగా పోషించినాడు, అంత మాత్రమే కాకుండా ఎదురుగా వచ్చిన రాజులను ఎలా సంహరించినాడు, ఇవన్నీ ఆమె దగ్గరికి వస్తున్న వారి ద్వారా ఆమె తెలుసుకొని, ఇదిగో తన పాప జీవితాన్ని విడిచిపెట్టేయాలి, ఆ సర్వాధికారైన దేవుణ్ణి నేను కలిగి ఉండాలి, నా పాప జీవితంలో నుంచి నేను బయటకు వచ్చి చక్కనైన జీవితం నేను జీవించాలి, ధైర్యంగా అందరిలో నేను తిరగాలి, అందరి మధ్య నేను జీవించాలి, అందరితో సమానంగా నేను ఉండాలని ఆశ కలిగిన స్త్రీగా ఉందండి. కొందరైతే అదే వృత్తి భాగ్యంగా ఎంచుకొని వాళ్ళు నాశనం అయ్యేది కాకోకుండా ఇతరులను కూడా నాశనం చేసే స్థితిలోకి వస్తున్నారు. ఈ స్త్రీ, ఈ రాహాబు, అంటే రాహాబు అనగా చెప్పినాను కదా చాలాసార్లు, విశాలత. ఆమె జీవితం విశాలంగా ఉండాలి, నా జీవితంలో నేను ఒక్కదాన్నే కాదు సంతోషంగా ఉండాలి, నా కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలి, ఆ దేవుని దగ్గరికి మేమందరము రావాలి అని ఆ వేగులు వారిని ప్రాధాయపడుతుందండి. ఆ కింది వచనాలన్నీ మనం అనేక మార్లు మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే ఆమె యొక్క ధైర్యము, ఆమె యొక్క ధైర్య సాహసాలు. అయ్యో, నా జీవితం బాగలేదు, నన్ను చూస్తే అందరు చీదరించుకుంటారు, ఎవరికీ ఇష్టకరమైన జీవితాన్ని నేను జీవించలేదు కదా, వీళ్ళ దగ్గర నేను ఎలా నిలబడి మాట్లాడాలి అని ఆమె ముడుచుకొని ఒక చోటుకి వెళ్ళలేదండి. ధైర్యంగా ఆ వేగుల వారి దగ్గరికి వచ్చి నిలబడి, అయ్యా, మీ దేవుడు ఈ పట్టణాన్ని మీకు ఇచ్చేస్తున్నాడు, అది మేము నమ్ముతున్నాం, ఎందుకంటే మా రాజుకే భయం కలిగింది కాబట్టి ఈ పట్టణం మీరు నాశనం చేసేస్తారు, ముట్టడి చేసేస్తారు తెలుసు, అందులో నా కుటుంబాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఆమె ప్రాధాయపడుతున్న విధానాన్ని మనం గమనించగలమండి. ఇంకొక మాట ధైర్యంగా మాట్లాడుతుంది. ఎలా? నేను మిమ్మల్ని రక్షించినాను కదా, సైన్యాధికారుల నుండి మిమ్మల్ని రక్షించినాను కదా, వారిని మీకు అప్పగించలేదు కదా, మీరు కూడా మమ్మల్ని రక్షించాలి. ఎంత ధైర్యంగా మాట్లాడుతుందండి. ఇంకొకరైతే పోయే అనేసి పక్కకు పోతారు, పోమ్మా, చెప్పిందానివి అని. ఆమె ధైర్య మాటలకు, ఆమె చేసిన ఉపకారానికి యెహోషువ దగ్గరికి వెళ్ళి వేగులు వారు చెప్తున్నప్పుడు ఆమె కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. ఎర్రటి దారం ద్వారా ఎన్నో ధైర్యమైన మాటలు దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ ధైర్య వచనాలను పట్టుకొని, దేవా, నా కుటుంబం బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు, అందరూ చేయి విడిచినప్పుడు నువ్వు మా చేయి పట్టుకొని ధైర్యపరిచినావు నైనా, నీ మాటల చేత మేము ఆదరించబడ్డాము తండ్రి, మా పాప జీవితాన్ని విడిచిపెట్టి నీలో మేము బలంగా ఉండడానికి సహాయం చేయనైనా అని ఎవరు దేవుని దగ్గరికి వచ్చే స్థితిలో లేరండి. కానీ హీనమైన స్థితిలో జీవిస్తున్న రాహాబు ధైర్యంగా తన జీవితాన్ని మార్చుకోగలిగింది. అంత మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా మార్చుకొని ఒక సాక్ష్య జీవితం జీవించి అన్యురాలుగా ఉన్న ఈమె ఒక ధన్యురాలుగా మంచి పేరు పొందుకొని పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడిందండి. ధైర్యవంతురాలైన స్త్రీలలో రాహాబును మనం గమనించినట్లయితేనా
అలాగే చూస్తే రెండవదిగా సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుదాము. అప్పుడు యుక్తిగల యొక్క స్త్రీ ప్రాకారము ఎక్కి ఓహో ఆలకించుడి నేను అతనితో మాట్లాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చెను. ఎవరు ఈ యుక్తిగల స్త్రీ అంటే ఆమె పేరు ఆబేలు పట్టణపు స్త్రీ. కొందరికి ఊర్ల పేర్లే వాళ్ళ పేర్లుగా ఉంటాయండి, స్వతహాగా ఉండే పేర్లు ఏమీ ఉండవు. మనం గమనించినట్లయితేనా రాజుల గ్రంథంలో చూసినట్లయితేనా ఘనురాలైన స్త్రీ అంటారు కదా. షునేమిరాలు పట్టణస్థురాలు షునేమి, ఆమెకు పూర్తి పేరు ఏమీ లేదు, ఆమె పేరు అక్కడ కానీ ఆ ఊరి పేరు మాత్రమే వాళ్ళకు ఉంది. సమరయ స్త్రీ సుఖారం అనే పట్టణంలో ఉన్న సమరయ స్త్రీ, ఆమె పేరు లేదు. అలాగే మనం చూసినట్లయితేనా సారేపత్తు విధవరాలు. ఇలా కొందరికి వాళ్ళ యొక్క పేర్లే, వారి ఊరి పేర్లే వాళ్ళ పేర్లుగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఆబేలు పట్టణంకు ఉన్న ఒక యుక్తిగల స్త్రీ, యుక్తి అంటే జ్ఞానము, తెలివిగల స్త్రీ, ధైర్యవంతురాలైన స్త్రీ. ఆమె యోబాబును పిలిచే విధానం చూడండి, ఏమని పిలుస్తుంది. ఆమె ఆ యొక్క స్త్రీ ప్రాకారము ఎక్కి ఓహో ఆలకించుడి నేను అతనితో మాట్లాడునట్లు యోబాబును ఇక్కడికి రమ్మనండి. ఇంట్లో భర్త పేరు పిలవడానికే ఆల్నాటి కాలంలో భయపడుతున్నారండి, భర్త పేరు చెప్పడానికి. ఈ కాలంలో ఏం లేదు, రా అని కూడా పిలుస్తున్నారు. ప్రేమగా రా అంటారు, ఒరే అంటారు, బంగారు అంటారు. ఇంకా కొంచెం ఏయాలకు పలక్కోకుంటే ఇంకా పేరు పెట్టే పిలిచేస్తారు. ఇప్పుడుండే ట్రెండ్ అట్లయిపోయింది. కానీ ఇక్కడ చూసినట్లయితేనా ఈమె యొక్క ధైర్యము బహు గొప్పదండి. తను నివాసం చేస్తున్న పట్టణానికి ఆపద వచ్చింది. యోబాబు ఒక వ్యక్తిని తరుముకుంటూ వచ్చినాడు. 20వ వచనంలో మొదటి వచనం చూసిన 20వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే బెన్యామీనుడు బిక్రీ కుమారుడైన షెబయాను పనికిమాలిన వాడొకడు అచ్చట నుండెను. చాలండి, ఎవడంటే వీడు పనికిమాలిన వాడైన షెబయా. అతడు దావీదు మీద కుట్ర పన్నుతూ దావీదు మీద లేనిపోని అపవాదాలు నింపుతూ వచ్చినప్పుడు దావీదు చెప్తున్నాడు, అతని పట్టుకొని రండి అన్నప్పుడు యోబాబు వెళ్తున్నాడు. అతను పరిగెత్తుకుంటూ వెళ్తూ ఏ పట్టణానికి వచ్చినాడు? ఆబేలు పట్టణానికి వచ్చినాడు. అక్కడ ప్రాకారం దగ్గర దాక్కున్నప్పుడు ఆ పట్టణంలోకి మనమే గమనిద్దాం, ఒక దొంగ ఒక ఇంట్లోకి వెళ్ళినాడంటే వాడు చక్కగా ఆ ప్రాకారాన్ని, ఆ ఇంటి తలుపులను అయితేనేమి మిగతా వాటిని అయితేమి మామూలుగా ఇట్లా బీగం తీసుకొని పోవడమో గడి తీసుకొని పోవడమో జరగదు. దాన్ని పగలగొట్టడమో నాశనం చేయడమో ఇల్లంతా చిందరబిందర చేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. అలాగే ఇతడు అక్కడ దాక్కున్నాడని యోబాబుకు తెలియగానే ఆ పట్టణాన్ని అంతటిని ముట్టడి చేసి అక్కడ ఉన్న వారినందరినీ గందరగోళం చేస్తున్నప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా యోబాబు గారు మీతో మాట్లాడాలి నేను, రండి అని. అక్కడ కింది వచనాలు 17 నుంచి 14 క్షమించండి 17, 18, 19, 20, 22 వచనాల వరకు మనం ధ్యానం చేస్తూ ఆమె తన పట్టణం గురించి గర్వంగా చెప్తుందండి. మేము ఈ పట్టణంలోనే ఉండేవారము, మేము ధైర్యవంతులము, భాగ్యవంతులము, ఏదన్నా ఉంటే మాకు చెప్పండి, మేము సరిచేస్తాము, మీరు ఈ పట్టణాన్ని ముట్టడి చేయకండి, ఈ పట్టణాన్ని నాశనం చేయకండి, ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరము మేమంతా కలిసి ఉన్నామని జ్ఞానంగా ధైర్యంగా యోబాబుతో మాట్లాడుతుందండి. కోపంతో రౌద్రంతో వస్తున్నాడు, అతను ఎలాగైనా పట్టుకోవాలా, చంపేయాలా, చేయాలని. అలాంటి వ్యక్తిని శాంతపరుస్తూ, నేటి కాలంలో పొద్దున్నే పనికి పోయి ఉంటాడు కుటుంబ యజమానుడు,
ఏదో కొంత తినేసి పోయింటాడు, ఉద్యోగానికి పోయింటాడు, ఆ పని బాటలు, ఈ పని, అధికారులతో కొన్ని తిట్లు, పని ఒత్తిడి, అన్నీ ఇక్కడ ప్రెజర్ అయిపోయి ఉసూరుమంటూ ఇంటికి వస్తానే నేటి కాలపు స్త్రీలు ఎలా తయారైనారంటే అడుగు పెట్టక ముందే ఏం చేస్తారు, వాళ్ళు అవి తెచ్చుకున్నారు, వీళ్ళు ఇవి తెచ్చుకున్నారు, మనకేమీ లేదు, నాకేమీ లేదు, ఎలాగైనా కావాలా. ఒత్తిడి, ఎంత ఒత్తిడి అంటే ఈ జీవితం ముద్ర నాయన నాకు అనేటట్లు వాళ్ళ యొక్క స్థితి అలా మారిపోతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ ఆబేలు పట్టణంలో ఉన్న స్త్రీ జ్ఞానయుక్తంగా యోబాబుకు ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని తగ్గిస్తూ సమాధానంగా జ్ఞానయుక్తంగా మాట్లాడుతూ అక్కడ చేరిన ఆ శభయాన్ని చంపేసి యోబాబుకు అప్పగిస్తుంది. తన పట్టణాన్ని రక్షించుకోగలిగిందండి. నీ కుటుంబానికి ఏదన్నా ఒక సమస్య కానీ, ఆపద కానీ ఇతరుల ద్వారా వస్తున్నప్పుడు ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కొనుటకు ముందుకు రావాలి. పిరికి వాళ్ళుగా ఒక పక్కన ఉండకూడదు, బాధపడుతూ ఉండకూడదు. చివరిగా మనం గమనించినట్లయితేనా రోమీయులకు రాసిన పత్రిక క్రొత్త నిబంధన గ్రంథము, ఇంకా చాలామంది ఉన్నారు, సమయం కొద్దిగా ఉంది కాబట్టి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. కెంక్రయాలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. ఎవరు ఈమె ఈ గొప్ప ధైర్యవంతురాలైన స్త్రీ అంటే ఫీబే. మనం ఈ రోమా పత్రిక 16వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదివితే చాలా మంది స్త్రీలు ఇక్కడ కనబడుతున్నారండి. ఈమె పౌలు గారికి చక్కటి సహకారిగా ఉంది. అనేక సంఘాలకు వాక్యానికి అంటే పౌలు గారు రాసిన ప్రతి పత్రికలను తీసుకొని వెళ్ళడము, ఇవ్వడము, అక్కడ ఉన్న సంఘాన్ని ఆదరించడము, బలపరచడము. ఈ ఒక ఫీబే కాదు, చాలా మంది స్త్రీలు ఈ రోమా పత్రికలో చాలా మంది ఉన్నారండి. వీళ్ళు ప్రకటించే వాళ్ళు ప్రిస్కిల్లా ఉన్నారు, దమరి ఉన్నారు, ఇంకా చాలా మంది స్త్రీలు పౌలు గారు చేసే పరిచర్లో ఎక్కువ శాతం స్త్రీలే ఉన్నారండి. ఎంత ధైర్యంగా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వేటిని లెక్క చేయకుండా వారు ఏర్పాటు చేసుకున్న మార్గం గొప్ప మార్గం కాబట్టి వారు ఏ హింసైనా రాని, ఇబ్బందులైనా రాని, మేము దేవుని మాటలను ప్రకటించాలి అనే ఒడంబడికతో ధైర్యంగా ముందుకు వెళ్తున్నారండి. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట వింటున్నాం. ప్రియమైన వాళ్ళరా, మీలో ఒకవేళ ధైర్యంగా దేవుని మాటలు ప్రకటించాలనే తలంపుతో ఉన్నట్లయితేనా ప్రభు పాదాలు పట్టుకొని, దేవా నన్ను బలపరచు తండ్రి. ఇదిగో అలనాడు పౌలు గారికి సహకారులుగా ఉన్న అనేక స్త్రీలు అనేక సంఘాలకు వెళ్ళి సహకారులుగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా పరిచారకులుగా ఉన్నారు, దేవుని వాక్యం ప్రకటించే సేవకులను ఆదరించే స్త్రీలుగా ఉన్నారు. మేము కూడా అట్టి స్థితిలో ఉండుటకు సహాయం చేయనైనా అని దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్లయితేనా దేవుడు బహుధైర్యాన్ని ఇచ్చి మిమ్మల్ని కూడా ఆయన పరిచర్లో వాడుకునేటట్లు చేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, మీ మాటలు విని విడిచిపెట్టక మనమందరము బలంగా కలిగి, మనం చదివినాం కదా, దేవుని మాటలు ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారనే రీతిగా ఒక సైన్యంగా నీ కుటుంబాన్ని నువ్వే ధైర్యంగా దేవుని మాటలు ప్రకటిస్తూ దేవుని బిడ్డలకు, మీ కుటుంబంలో ఉన్న బిడ్డలను ధైర్యంగా దేవుని సన్నిధానంలో వాడబడే రీతిలో వారిని పెంచండి. ప్రభు యొక్క దీవెనలు నిండారుగా మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మీ కృపలో మీ శ్రేష్టమైన మాటలను మేము ధ్యానించి ఉండగా తండ్రి, ఏ మాటలు వ్యర్థంగా పోనీయక మంచి నేలలో పడిన విత్తనాలు ఏ రీతిగా ఫలించి అభివృద్ధి చెందుతాయో అదే రీతిగా ఈ మాటలు కూడా తండ్రి ప్రతి హృదయంలో ఫలించుటకు మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరూ ధైర్యం కలిగి తండ్రి, కనీసము ధైర్యంగా ప్రార్థించే విధానాన్నైనా వారి కలిగి ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ధైర్యం ఇచ్చే గొప్ప దేవుడు మీరే ఉన్నారని గ్రహించి మీ సన్నిధానంలో బలంగా వాడబడుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ మాటలు విని విడిచిపెట్టక వారి హృదయంలో పదిలపరుచుకుని మీ వాక్యానుసారంగా జీవించుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామమును హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.